ప్రీవియస్ కూడా లూప్స్ గురించి అయితే చెప్పుకున్నాం కదా. వైల్ లూప్ అంటే ఏంటి, ఫర్ లూప్ అంటే ఏంటి అని అయితే డిస్కస్ చేసుకున్నాం. ఈ వీడియోలో వచ్చేసి స్ట్రింగ్స్ గురించి చెప్పుకుంటాం. స్ట్రింగ్స్ గురించి మనం ఆల్రెడీ చెప్పేసుకున్నాం కదా అని మీరు అనుకోవచ్చు. కానీ ఈ వీడియోలో స్ట్రింగ్స్ గురించి ఇంకా అడ్వాన్స్గా నేర్చుకోకపోతాం. అంటే స్ట్రింగ్స్ మీద ఏ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాం, ఏ ఫంక్షన్స్ వాడతాం స్ట్రింగ్స్ మీద, ఇవన్నీ అయితే డిస్కస్ చేసుకోబోతున్నాం. ఫస్ట్, స్ట్రింగ్ అంటే ఏంటి? స్ట్రింగ్ అంటే ఒక సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ అనమాట. ఆ క్యారెక్టర్స్ ఏమై ఉండొచ్చు అంటే ఏవైనా అవ్వచ్చు. అవి ఆల్ఫాబెట్స్ అన్నా అవ్వచ్చు, నంబర్స్ అయినా అవ్వచ్చు, లేదా సింబల్స్ లైక్ పర్సంటేజ్, రూబీ సింబల్, కామా, ఫుల్ స్టాప్స్ ఏదైనా అవ్వచ్చు. ఈవెన్ ఒక క్యాప్ కూడా క్యారెక్టరే. మీరు ఇలా స్పేస్ ఇచ్చినా కూడా అది క్యారెక్టర్ గారు కన్సిడర్ చేసుకోకూడదు. ఇప్పుడు స్ట్రింగ్ గురించి మనం ఇంకా డీప్గా నేర్చుకోబోతున్నాం. ఓకే, ఇది ఒక స్ట్రింగ్ అనమాట. ఇప్పుడు మనం స్ట్రింగ్స్ని యాక్సెస్ చేయొచ్చు. ఫార్మల్గా ఎలా యాక్సెస్ చేస్తాం? ప్రింట్ ఏ అనేది మీరు యాక్సెస్ చేస్తారు. అలా కాకుండా ఆ స్ట్రింగ్లో స్పెసిఫిక్ క్యారెక్టర్ని మీరు యాక్సెస్ చేయాలనుకుంటున్నారు. మీకు ఇంకా అర్థం కావడానికి దీన్ని కొంచెం క్యారెక్టర్స్ కూడా చెప్తాం. అయితే 1 2 3 అండ్ ఎట్ ద రేట్ యాష్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు స్ట్రింగ్స్కి నంబరింగ్ అయితే ఉంటుందన్నమాట. దాన్ని మనం ఇండెక్సింగ్ అంటాం. ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక ఇండెక్స్ అయితే ఉంటుంది. ఇండెక్స్ అనేది మనకి లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఏ నెంబర్ నుంచి స్టార్ట్ అవుతుందంటే 0 అనే నెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. మీరు చూసుకున్నట్లయితే పి అనే క్యారెక్టర్ ఉంది కదా, దాని ఇండెక్స్ వచ్చేసి 0. అక్కడి నుంచి మనకి అసెండింగ్ ఆర్డర్లో పెరుగుతూ ఉంటుంది. వైకి వచ్చేసి 1, టీకి వచ్చేసి ఎంత 2, అలా హెచ్కి 3, ఓకి 4, అలా ఎన్ని స్ట్రింగ్స్ ఉంటే మనకి అలా ఇండెక్సింగ్ అయితే పెరుగుతూ వస్తుంది. నెక్స్ట్ ఇందాక చెప్పుకున్నాం కదా, స్ట్రింగ్లో ఉన్న స్పెసిఫిక్ క్యారెక్టర్ని మనం ఎలా యాక్సెస్ చేయాలి? ఎలా యాక్సెస్ చేయాలంటే చెప్పాను కదా, ప్రతి క్యారెక్టర్కి ఇండెక్స్ వాల్యూ అని ఉంటుందని. ఆ ఇండెక్స్ వాల్యూ యూస్ చేసుకుని మనం ఆ క్యారెక్టర్ని అయితే యాక్సెస్ చేస్తారు. అది ఎలా అంటే మీరు ఆ స్ట్రింగ్ని ఏ వేరియబుల్లో అయితే స్టోర్ చేస్తారో ఆ వేరియబుల్ నేమ్ తీసుకుని పక్కన స్క్వేర్ బ్రాకెట్స్ ఇవ్వండి. ఆ స్క్వేర్ బ్రాకెట్లో మీరు ఏదైతే క్యారెక్టర్ని ప్రింట్ చేయాలనుకుంటున్నారో ఆ క్యారెక్టర్కి సంబంధించి ఇండెక్స్ అయితే ఇవ్వాలనుకోవటం. సపోజ్ హెచ్ ప్రింట్ చేయాలనుకుంటున్నారు. హెచ్ ఇండెక్స్ అంతా కౌంట్ చేయండి. ఇది 0, ఇది 1, ఇది 2, 3 అంటే హెచ్ యొక్క ఇండెక్స్ 3. సో మనం ఇక్కడ 3 అని ఇచ్చుకుంటే మనకి హెచ్ అయితే ప్రింట్ అవుతుంది అన్నమాట. సో అలా మీరు ఏ ఇండెక్స్ కావాలంటే ఆ ఇండెక్స్ని ఇచ్చుకుంటే ఆ ఇండెక్స్లో ఉన్న క్యారెక్టర్ అనేది లేకపోతే ఆల్ఫాబెట్ అనేది మనకి ప్రింట్ అవుతుంది అనమాట. అలా కాకుండా మీరు లాస్ట్ క్యారెక్టర్ అనేది ప్రింట్ చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు మీకు ఇక్కడ కౌంట్ చేసుకోవచ్చు. మీరు లాస్ట్ క్యారెక్టర్ ఏ ప్లేస్లో ఉన్నాయి, కానీ స్ట్రింగ్ బాగా పెద్దదని పడుతుంది. మీరు దగ్గర కౌంట్ చేయలేరు కదా, అంటే చాలా కష్టమైపోతుంది వేరే స్ట్రింగ్ ఒక లెక్కని కౌంట్ చేయడానికి. సో ఇది ఏం చేస్తారంటే మనకి పైథాన్‌లో రివర్స్ ఇండెక్సింగ్ కూడా ఉందన్నమాట. ఫ్రంట్ ఇండెక్స్ 0 నుంచి స్టార్ట్ అయితే రివర్స్ ఇండెక్స్ -1 నుంచి స్టార్ట్ అవుతుంది. రివర్స్ ఇండెక్స్ అనేది ఎప్పుడు కూడా లాస్ట్ క్యారెక్టర్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ లాస్ట్ క్యారెక్టర్ ఇది హ్యాష్ కదా, దీని ఇండెక్స్ ఏంటంటే -1. దీనికి 2 ఇండెక్స్ ఉంటాయి. ఫార్వర్డ్ ఇండెక్స్ ఉంటుంది, రివర్స్ ఇండెక్స్ కూడా ఉంటుంది. ఫార్వర్డ్ ఇండెక్స్ ఏమవుతుంది, ఇక్కడ 5 కదా, 7 కదా, అంటే 8, 9, 10 అయితే మనకి ఆ హ్యాష్ సింబల్‌కి ఇండెక్స్ అవుతుంది. ఎక్కడ ఫార్వర్డ్‌లో అయితే. అదే మీరు రివర్స్ ఇండెక్స్ తీసుకున్నారనుకోండి, దానికి -1 అయితే ఇండెక్స్ అవుతుందన్నమాట. ఇక్కడ నుంచి మనకి వాల్యూ అనేది డిసెండింగ్ ఆర్డర్‌లో వెళ్తాయి. హ్యాష్‌కి ఎంత -1 కదా. సో ఇక్కడ ఎట్ ద రేట్ ఉంది కదా, దీని ఇండెక్స్ ఏమో మనకి -2 అవుతుంది. అలాగే 3కి -3, 2కి -4, అలా అది చెప్తూ వెళ్తుందన్నమాట. ఓకేనా. సో ఇది కూడా ట్రై చేసి చూద్దాం. ఇక్కడ ఏ స్క్వేర్ బ్రాకెట్ -1 అని పెడితే మీకు చూడండి హ్యాష్ అయితే ప్రింట్ అయింది. -3 పెట్టండి. -3లో ఏముంది మనకి 3 అయితే ఉంది. 3 అయితే ప్రింట్ అయింది. ఓకే, ఇదనమాట. మనం ఈచ్ క్యారెక్టర్ని యాక్సెస్ చేయాలంటే స్ట్రింగ్స్లో ఇలాగైతే యాక్సెస్ చేసుకుంటాము. నెక్స్ట్ వచ్చి స్లైసింగ్. స్లైసింగ్ అంటే ఏంటంటే ఇందాక మనం ఏం చెప్పుకున్నాం, ఒక స్ట్రింగ్లో ఒక సింగిల్ క్యారెక్టర్ని యాక్సెస్ చేయాలో చెప్పుకున్నాం. అలా కాకుండా ఫర్ సపోజ్ ఒక స్ట్రింగ్ అనేది 10 క్యారెక్టర్స్ని కంటైన్ చేస్తుంది అనుకోండి. అందులో మీరు ఒక స్పెసిఫిక్ పార్ట్ ఆఫ్ స్ట్రింగ్ని ప్రింట్ చేయాలనుకుంటున్నారు. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే
ఫర్ సపోజ్ ఇప్పుడు ఒక స్ట్రింగ్ తీసుకున్నా, ఏ ఈక్వల్స్ టు ప్రోగ్రామింగ్ అని. సో ఈ స్ట్రింగ్లో నేను ఒక పార్ట్ని మాత్రమే ప్రింట్ చేయాలనుకుంటున్నాను. ఆ పార్ట్ ఏంటంటే ఫర్ సపోజ్ ప్రోగ్రామ్ అనుకుందాం. ఈ ప్రోగ్రామ్ అనే స్ట్రింగ్ని మాత్రమే నేను ప్రింట్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు మీరు ఏం చేస్తారంటే చేసిందాకమే ప్రింట్ ఏ స్క్వేర్ బ్రాకెట్స్ ఇచ్చుకొని ఇక్కడ ఒక ఫార్ములా అయితే ఉంటుంది. ఫార్ములా అంటే ఒక మెథడ్ అయితే ఉంటుంది. ఆ మెథడ్ ఏంటంటే కాలనీ ఇచ్చుకోండి. కాలనీ ఇచ్చుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఈ పక్కన మీరు స్టార్టింగ్ పాయింట్ ఏదైతే ఇవ్వాలనుకుంటున్నారో దానికి ఇండెక్స్ని అయితే ఇవ్వండి. ఇప్పుడు స్టార్టింగ్ పాయింట్ ఏంటి, నేను ప్రోగ్రామ్ నుంచి స్టార్ట్ చేసి ఎం వరకు ప్రింట్ చేయాలనుకుంటున్నాను. అంటే ఇప్పుడు స్టార్టింగ్ పాయింట్ ఈ కదా, అంటే 0 లెఫ్ట్ సైడ్లో స్టార్టింగ్ పాయింట్ 0 అయితే ఇస్తున్నాను. అండ్ రైట్ సైడ్ వచ్చేసి ఎండింగ్ పాయింట్ ఏదైతే ఉందో దాని తర్వాత క్యారెక్టర్ యొక్క ఇండెక్స్ని అయితే పాస్ చేయాలి. ఇక్కడ ఎండింగ్ పాయింట్ ఏంటి, ఎం కదా, దీని ఇండెక్స్ ఎంత 0 1 2 3 4 5 6, దీని ఇండెక్స్ వచ్చి 6. కానీ మనం దాని తర్వాత ఉన్న ఇండెక్స్ అయితే పాస్ చేయాలి. దాని తర్వాత ఉన్న ఇండెక్స్ ఏంటి, 6 తర్వాత 7 కదా, సో ఇక్కడ 7 అని అయితే అవ్వాలి. ఇప్పుడు బిల్డ్ చేయండి. జర ప్రోగ్రామ్ అయితే ప్రింట్ అయింది. మీరు స్టార్టింగ్ పాయింట్లో అయితే ఈ క్యారెక్టర్ అయితే ఉందో ఆ క్యారెక్టర్కి ఇమేజ్ నేరుగా ఇచ్చేయండి. కానీ ఎండింగ్ పాయింట్లో మాత్రం దాని తర్వాత ఉన్న క్యారెక్టర్ యొక్క ఇండెక్స్ని అయితే ఇవ్వాలి. ఓకేనా. అండ్ మీరు అలాగే డిఫరెంట్ టైప్స్తో ఫిల్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ మీరు ఇక్కడ 0 తీసేసి 1 ఇచ్చారనుకోండి, ఇక్కడ ఆర్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సరే ఇలాగైతే ప్రింట్ అవుతాయి. పీ తీసేసి మిగతా స్ట్రింగ్ అయితే మనం ప్రింట్ చేసింది. నెక్స్ట్ వచ్చేసి మీరు ఇక్కడ ఇవో కాలన్ ఇచ్చుకొని ఇక్కడ మీరు ఏమంట చేయొచ్చు అంటే స్టెప్ ప్యారడ్ ఎంటర్ చేయొచ్చు. అంటే మీరు ఒక స్ట్రింగ్ ప్రింట్ చేస్తారు కదా, ఫర్ సపోజ్ ఇక్కడ 0 అని పెడితే ఒక ఏం ప్రింట్ అవుతుంది, ప్రోగ్రామ్ అనేది ప్రింట్ అవుతుంది. ఎలాగా PROGRAM అని ప్రింట్ అవుతుంది. అదే మీరు ఇక్కడ 2 అని ఇచ్చారనుకోండి, ఆ స్టెప్ వాల్యూ అనేది డిఫాల్ట్గా 1 అని ఫిక్స్ చేసి ఉంటుంది. అదే మీరు ఇక్కడ 2 ఇచ్చారనుకోండి ఏమవుతుంది చూడండి, సరే PORM అనేది ప్రింట్ అయింది. దాని మీనింగ్ ఏంటంటే ఇక్కడ P అని ప్రింట్ చేసిన తర్వాత ఇక్కడ 2 ఇచ్చాను కదా, P తర్వాత ఉన్న సెకండ్ ఎలిమెంట్ అయితే ప్రింట్ చేస్తుంది. తర్వాత సెకండ్ ఎలిమెంట్ ఏంటి, O కదా, O తర్వాత ఉన్న సెకండ్ ఎలిమెంట్ అయితే ప్రింట్ చేస్తుంది. దాని సెకండ్ ఎలిమెంట్ ఏంటి, R, దాని సెకండ్ ఎలిమెంట్ M. కంతం ఇచ్చి మనం ప్రింట్ చేయలేదు కదా, సో PORM అయితే ప్రింట్ అయింది. ఓకేనా. నేను 2 బదులు 3 ఇచ్చాను అనుకోండి, ఎవ్రీ థర్డ్ ఎలిమెంట్ అయితే ప్రింట్ చేసుకుంటూ వెళ్తుంది. ఇక్కడ PGM థర్డ్ ఎలిమెంట్ G అండ్ నెక్స్ట్ థర్డ్ ఎలిమెంట్ M. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మీరు ఒక స్ట్రింగ్ని రివర్స్ ఎలా చేయాలో చూస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఒక స్ట్రింగ్ని రివర్స్ ఎలా చేయాలో చూస్తాం. రివర్స్ ఎలా చేయాలంటే ఏం లేదు, జస్ట్ ఈ స్క్వేర్ బ్రాకెట్స్లో ఏం చేస్తారంటే డబుల్ కాలన్ -1 అనేది ఇవ్వండి. ఇప్పుడు ప్రింట్ చేస్తే మీకు ఇక్కడ ఏ స్ట్రింగ్ అయితే ఇచ్చారో ఆ స్ట్రింగ్ అనేది రివర్స్లో ప్రింట్ అవుతుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి కొన్ని ఆపరేషన్స్ అయితే ఉన్నాయన్నమాట స్ట్రింగ్ మీద, అవి అయితే ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ వచ్చేసి లెంత్. మీరు తీసుకున్న స్ట్రింగ్ అనేది ఎన్ని క్యారెక్టర్స్ని కంటైన్ చేస్తుందని మనకి లెంత్ ఆపరేషన్ అయితే చూపిస్తుంది. దాన్ని ఎలా చేయాలంటే లెన్ అని పెట్టుకొని లోపల ఈ స్ట్రింగ్ నేమ్ అయితే పాస్ చేయండి. అప్పుడు మీకు నేను రన్ చేస్తే 11, దీనిలో మొత్తం 11 లెటర్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకి 11 అనేది ప్రింట్ అయింది. ఇది లెంత్ ఫంక్షన్. నెక్స్ట్ వచ్చేసి పైథాన్ ప్రోగ్రామింగ్ అనేసి తీసుకున్నారు. ఇప్పుడు ఇందులో స్మాల్ లెటర్స్ ఉన్నాయి కదా, ఈ స్మాల్ లెటర్స్ అన్నిటిని క్యాపిటల్ లెటర్స్కి ఎలా కన్వర్ట్ చేయాలి, ఎలా కన్వర్ట్ చేయరంటే ఇది రిమూవ్ చేసేసి ఇక్కడ మీరు ఫంక్షన్ అయితే యూస్ చేయాలి. ఏ డాట్ ఇక్కడ ఫంక్షన్ నేమ్ అయితే రాయాలి. మనం క్యాపిటల్ లెటర్స్లోకి మార్చాలనుకుంటాం కాబట్టి ఆ ఫంక్షన్ నేమ్ వచ్చేసి అప్పర్ అనమాట. అప్పర్ అని పక్కన బ్రాకెట్స్ అయితే ఒకటి
ఇది రన్ చేస్తే చూసారా పైథాన్ ప్రోగ్రామింగ్ అని మనకి అన్ని క్యాపిటల్ లెటర్స్ అయితే ప్రింట్ అయ్యాయి. టైప్ లోవర్ అంటే ఏంటంటే మొత్తాన్ని స్మాల్ లెటర్స్లో కన్వర్ట్ చేస్తుంది అంతే పైథాన్ ప్రోగ్రామ్. అండ్ ఇంకోటి వచ్చేసి క్యాపిటలైజ్ అంటే ఏంటంటే ఫర్ సపోజ్ ఇక్కడ అన్ని స్మాల్ చేస్తున్నాం ఇప్పుడు మీరు క్యాపిటలైజ్ అయితే వాడితే ఇప్పుడు మాకు ఏమవుతుందంటే ఫస్ట్ లెటర్ ఒక్కటే క్యాపిటల్ అవుతుంది. ఓకే ఎలాగో. అండ్ నెక్స్ట్ వచ్చేసి టైటిల్ అంటే ఏంటంటే ఇప్పుడు మీరు ఒక స్ట్రింగ్ ఇచ్చారు, నేను ఇక్కడ ఒక స్ట్రింగ్ ఇచ్చాను. ఈ స్ట్రింగ్లో ఎన్ని వర్డ్స్ ఉన్నాయి, 2 వర్డ్స్ ఉన్నాయి కదా, ఈచ్ వర్డ్ యొక్క ఫస్ట్ లెటర్ని క్యాపిటల్ చేస్తున్నాను అనమాట. అదే టైటిల్ అంటే ఇక్కడ 2 వర్డ్స్ ఉన్నాయి కదా, ఆ 2 వర్డ్స్కి ఉన్న ఫస్ట్ లెటర్స్ ఏంటి, పి. ఆ రెండింటిని మనకి క్యాపిటలైజ్ చేస్తుంది అనమాట టైటిల్ ఫంక్షన్. దీన్ని కూడా రన్ చేసుకోక సరికదా పైథాన్ ప్రోగ్రామింగ్ 2 వర్డ్స్లో ఉన్న ఫస్ట్ లెటర్స్ క్యాపిటలైజ్ అయ్యి. నెక్స్ట్ వచ్చేసి రిపిటేషన్. మీరు ఒక స్ట్రింగ్ని ఎన్నిసార్లు రిపీట్ చేయొచ్చు అనమాట. అంటే ఏదైనా రిపీట్గా రాయాల్సిన పని లేదు. జస్ట్ ఆ స్ట్రింగ్ అప్ వేరియబుల్ తీసుకుని మల్టిప్లికేషన్ ఉంది కదా మనకి, ఆ మల్టిప్లికేషన్ అయితే ఇక్కడ పర్ఫామ్ చేస్తారు. ఇంటూ ఎన్ని టైమ్స్ కావాలి ఇక్కడ రాయండి. ఇంటూ 3 అని రాసుకున్నా మీకు పైథాన్ ప్రోగ్రామింగ్ ఇంకా క్లారిటీ కనపడాలంటే ఇక్కడ స్పేస్ ఇస్తాం. ఓకే కనిపిస్తుంది కదా పైథాన్ ప్రోగ్రామింగ్ అని మనకి 3 టైమ్స్ అయితే ప్రింట్ అయింది అనమాట. ఇది రిపిటేషన్ వచ్చేసి స్ట్రింగ్స్లో. ఈ వీడియోలో మనం స్ట్రింగ్స్కి సంబంధించిన మేజర్ ఆపరేషన్స్ అయితే నేర్చుకున్నాం. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి కలెక్షన్స్ గురించి నేర్చుకుందాం. ఆ కలెక్షన్స్లో మనకి సెట్స్, టపుల్స్, లిస్ట్స్ ఇంకా అయితే ఉన్నాయి. అవి అయితే మనం నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం. ఓకే.